బ్రేకింగ్ న్యూస్. జిమ్ అంటే ఫిట్నెస్, హెల్త్, బాడీ షేప్. కానీ హైదరాబాద్ సనత్ నగర్ లోని కల్ట్ జిమ్ లో సీన్ మొత్తం రివర్స్. ఇక్కడ ఫిట్నెస్ సంగతి పక్కన పెడితే జిమ్ ట్రైనర్ల బరి తెగించారన్న ఆరోపణలు పెద్ద రచ్చ రేపుతున్నాయి. మ్యాటర్ ఏంటంటే జిమ్ లో వర్కౌట్స్ కోసం వెళ్లిన మహిళ పట్ల జిమ్ ట్రైనర్లు హరీష్, గోపీకృష్ణ, నరేష్లు అత్యంత నీచంగా ప్రవర్తించారు. గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలంటూ సదరు మహిళను వేధించడమే కాదు, ప్రైవేట్ పార్ట్స్ తాకే ప్రయత్నం చేశారని బాధితురాలు సనత్ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఇదే జిమ్ లో ఓ ట్రైనీ పైలట్ ను వేధించిన కేసులో ఓ ట్రైనర్ అరెస్ట్ అయ్యాడు కూడా. మళ్ళీ ఇప్పుడు మరో కంప్లైంట్ రావడం అంటే ఇక్కడ కస్టమర్ల సేఫ్టీ పట్ల జిమ్ మేనేజ్మెంట్ కు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై జిమ్ మేనేజర్ తానాజీతే అడిగితే మేము వాళ్లను తొలగిస్తాం, మా లీగల్ టీం చూసుకుంటుందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సనత్ నగర్ కల్ట్ జిమ్ పై 15 రోజుల వ్యవధిలోనే 2 వేధింపుల కేసులు నమోదయ్యాయి. ట్రైనర్లు జిమ్ కు వెళుతున్న మహిళలను ట్రాప్ చేస్తుంటే మేనేజ్మెంట్ కనీసం పట్టించుకోకుండా బిజినెస్ చూసుకోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలానే వదిలేస్తే జిమ్ కు వెళ్లే మహిళలపై దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పటికైనా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. 15 డేస్ గ్యాప్లోనే ఒక జిమ్పై 2 సెక్సువల్ హరాస్మెంట్ కేసులు నమోదయ్యాయి. అది కూడా సనత్ నగర్లోని కల్ఫిట్ జిమ్. ప్రస్తుతం అయితే మనం అక్కడే ఉన్నాం, కల్ఫిట్ జిమ్ దగ్గరే. అయితే ఈ కేసులో దాదాపుగా 15 రోజుల కిందట సుకృత అనే ఒక ఆవిడ సంతోష్ అనే వ్యక్తి పైన సెక్సువల్గా నన్ను హరాస్ చేస్తున్నాడు అనే కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన తర్వాత సంతోష్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2 రోజుల క్రితం నిన్న మొన్న ఇదే జిమ్లో ఇంకొక ఆవిడ అయిన రాగిని అయితే ఇంకొక గ్రూప్, ఈ జిమ్లో కూడా 2 గ్రూపులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఒక గ్రూప్ ఏమో ఈ సంతోష్, రాగిని వీళ్ళందరూ, మరొక గ్రూప్ ఏమో నరేష్, గోపీకృష్ణ, హరీష్, సుకృత వీళ్ళందరూ. అయితే ఇప్పుడు అంటే నిన్న కూడా ఈ రాగిని అనే ఆవిడ గోపీకృష్ణ కానీ, హరీష్ కానీ, నరేష్ కానీ నన్ను సెక్సువల్గా హరాస్ చేస్తున్నారు, జిమ్లో మమ్మల్ని ఫిజికల్గా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అంటే ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఏమైనా ఉందా, రివెంజ్ తీర్చుకునే ఆలోచనలో రాగిని ఏమన్నా ఈ కేసు పెట్టిందా, అంటే వాళ్ళ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులపైన కేసు పెడుతున్నారని రాగిని ఏమైనా కేసు పెట్టిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇట్లాంటి కేసులు ఎలా ఉన్నాయంటే జిమ్కి రావాలంటేనే ఆడవారు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అసలు బేసిక్గా చాలా తక్కువగా వెళ్ళే వాళ్ళ అమ్మాయిల జిమ్కి. కానీ ఈ మధ్య కాలంలో ఫిట్నెస్, హెల్త్ కేర్ అని చెప్పేసి చాలామంది వెళ్తున్నారు అమ్మాయిల జిమ్కి. దాదాపు 50 to 60% అమ్మాయిలు ఎవ్రీడే జిమ్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి కేసెస్ ఒక చిన్న స్ట్రైక్ అంటే ఆపుతున్నాయి వాళ్ళని. ఒక స్ట్రైక్, అదే నాకు కూడా అలాంటివి జరగచ్చేమో, అమ్మో నన్ను కూడా ఫిజికల్గా హరాస్ చేయొచ్చేమో, నేను ఫేస్ చేయలేనేమో, జిమ్కి ఎందుకులే ఇంట్లోనే వర్కౌట్ చేసుకుందాం, ఇట్లాంటి భయాలన్నీ కూడా వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కూడా జిమ్లలో ఇట్లాంటి హరాస్మెంట్స్ చూస్తున్నాం మనము. అవన్నీ కూడా కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు. కొంతమంది ఓకే జిమ్ అంటే ట్రైనర్ ఇలాగే నేర్పిస్తాడు, ఇలాగే ముట్టుకుంటారు అని చెప్పి కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు. అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఏమి బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ కొంతమంది ధైర్యం చేసి ఆ బ్యాడ్ టచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అది ఫీల్ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి ఇలా మా ట్రైనర్ హరాస్ చేస్తున్నాడు అని, లేకపోతే ట్రైనర్కో మేనేజర్కో పై వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ చేయడమో, జిమ్లోనే లేకపోతే పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ చేయడమో, అట్లీస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా చెప్పుకోవడం చేస్తున్నారు. కానీ మరికొంతమంది అయితే అట్లీస్ట్ నాకు నన్ను ఇలా ముట్టుకుంటున్నాడు, నేను బ్యాడ్ టచ్ ఫీల్ అవుతున్నా అనేది కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఏం కాదులే, జిమ్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే అబ్బాయిలు ఇలాగే నేర్పిస్తారు అని చెప్పి కొంతమంది ఏమో కాంప్రమైజ్ అవుతున్నారు. మరికొంతమంది ఇప్పుడు రాగిని, సుకృతలాగా బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు. దీనికి ఇప్పుడు పెట్టిన కేసుకి సంబంధించి అయితే ముందు 15 రోజుల కింద జరిగిన దానికి ఇప్పటికి ఏదైనా రివెంజ్ అనే కోణంలో కేసు పెట్టిందా రాగిని, లేకపోతే ఎందుకు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపీకృష్ణ, హరీష్, నరేష్ ముగ్గురు మీద కూడా అయితే రాగిని కేసు పెట్టడం జరిగింది. ఈ 15 రోజుల్లో 2 సెక్సువల్ హరాస్మెంట్ కేసులు నమోదవడం అయితే అందరిలో, జిమ్కి వచ్చే ఆడవాళ్ళందరిలో కూడా ఒక చిన్న భయం అయితే క్రియేట్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పరశురాంతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ ఎర్రగడ్డ, హైదరాబాద్.